న్యాయ నిపుణులు ఆశ్చర్యపోయే పిటిషన్లు కోర్టుల్లో వేస్తున్నారు జగన్. ఏ చట్ట ప్రకారం చూసినా అనుకూల నిర్ణయం రాదని తెలిసి కూడా ఈ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? దీని వెనుక వ్యూహం ఏంటి? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో 2 అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని, మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు. అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు, కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీంకు ఉండదా? ఆయన ఎందుకు పిటిషన్లు దాఖలు చేశారు? చీఫ్ మినిస్టర్ అంటే ప్రభుత్వాధినేత. ఆయనకు ఇచ్చే భద్రతను ప్రతిపక్ష నేత హోదా కూడా లేని తనకు కేటాయించాలని, తాను సీఎంగా ఉన్నప్పుడు అంటే జూన్ 3వ తేదీన తనకు ఉన్న సెక్యూరిటీని తనకు కల్పించాలని జగన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ నేతలకు హోదాల ప్రకారం భద్రత కల్పించేందుకు పక్కా నిబంధనలున్నాయి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఎవరికి భద్రత ఎంత మేర కల్పించాలో డిసైడ్ చేస్తారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు Z+ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ జగన్ తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని, కనీసం 900 మందితో సెక్యూరిటీ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది చాలా అతిశయోక్తిగా ఉందని, కోర్టు ఏ విధంగానూ ఆయనకు సీఎం రేంజ్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించలేదని టీడీపీకి చెందిన న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆయన సెక్యూరిటీని భారీగా తగ్గించారు. 4+4కి తగ్గించారు. చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం NSG సెక్యూరిటీ కల్పించింది. దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది. ఆయనపై ఓసారి నక్సల్స్ హత్యాయత్నం చేశారు. ఇంత క్రిటికల్ అయినప్పటికీ చంద్రబాబుకు రాష్ట్రపరంగా భద్రత తగ్గించారు. NSG భద్రత ఉన్నప్పటికీ ఆయనపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ రాళ్లు వేయటాన్ని అప్పటి డీజీపీ ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసనగా చెప్పి సమర్థించారు కూడా. కుప్పంలో, అంగళ్ళులో, మర్కాపురంలో, నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ సమయంలో భద్రతాధికారులు గాయపడ్డారు కూడా. తన సెక్యూరిటీపై చంద్రబాబు పలుమార్లు హైకోర్టుకు వెళ్లారు. కానీ నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. చివరికి భద్రత సరిపోవటం లేదని కేంద్రం NSG సిబ్బందిని రెట్టింపు చేయాల్సి వచ్చింది. చంద్రబాబుకు ఇవ్వలేని సెక్యూరిటీ ఇప్పుడు తనకు కావాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కొసమెరుపేంటంటే జగన్కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. జగన్ మాజీ సీఎం హోదాలో మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా లేరు. ఆ హోదా కూడా కోర్టే ఇప్పించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు అసలు విచారణ అర్హత ఉందా లేదా అన్నది తేల్చాలని కోర్టు నిర్ణయించింది. ఒకవేళ విచారణ అర్హత ఉంటే అప్పుడు తదుపరి విచారణ జరుపుతారు. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న రాజకీయాలను చూస్తే స్పీకర్ను ఏ విషయంలోనూ, ముఖ్యంగా సభా వ్యవహారాల విషయంలో కోర్టులు ఆదేశించలేవని అర్థం చేసుకోవచ్చు. జగన్కు సాధారణంగా ప్రతిపక్ష నేత హోదాకు అర్హత ఉంటే రాజ్యాంగపరంగా లభిస్తుంది. అలాంటి ఛాన్సే లేదు కాబట్టి ఆయన కోర్టుకు వెళ్లారు. 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రతిపక్ష గుర్తింపు ఉన్న పార్టీ లేదు. అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలైనా అనుకూల ఫలితం రాకపోతే సైలెంట్ అయిపోయారు. అందుకే జగన్ వేసిన పిటిషన్కు విచారణార్హతే ఉండదని టీడీపీ గట్టిగా వాదిస్తోంది. వైసీపీ అధినేత రాజకీయ వ్యూహంలో భాగంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలితే వైసీపీ నేతలు సహజంగానే చంద్రబాబు కోర్టుల్ని మేనేజ్ చేశారన్న ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పలుమార్లు ఇదే తరహా ఆరోపణలు చేశారు. అదే సమయంలో తమకు న్యాయం జరగటం లేదని ప్రజల వద్దకు వెళ్లి సానుభూతి కోసం ప్రయత్నించేందుకు ఓ అస్త్రంగా వాడుకుంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎదురు దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా అసాధారణమైన పిటిషన్లు దాఖలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.